వెల్కమ్ టు భారత్ టుడే. రియో ఒలింపిక్స్కి మీకు సుస్వాగతం. మనకి 4 రోజులైంది మ్యాచ్లు మొదలుపెట్టి. అయితే ఈ మ్యాచ్ని చూసేందుకు ప్రత్యక్షంగా టార్గెట్ ఒలింపిక్స్ అని ఒక స్కీమ్ తోటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎండి గారు దినకర్ బాబు గారు, అలాగే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అయినటువంటి పాపారావు గారు, వెంకటేశం గారు, స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు అందరు కలిసి వాళ్ళ రియో ఒలింపిక్స్కి వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న మ్యాచ్లను తిలకించడమే కాకుండా వేదికలను చూసి ఏ విధంగా మన తెలంగాణలో అటువంటి వేదికలను తీసుకురావచ్చు, ఒకవేళ ఒలింపిక్స్ హైదరాబాద్ తీసుకురావాలంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి, అక్కడ ఉన్న ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసేందుకు అధ్యయనం గురించి వెళ్తున్నారు. వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియో దినకర్ బాబు గారు. మన స్టూడియోకి ఫస్ట్ టైం రావడం జరిగింది ఐఏఎస్ మన ఎండి గారు, శాట్స్ ఎండి గారు. వారిని పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేయవలసిందిగా భారత్ టుడే ఎడిటర్ విజయ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. వెల్కమ్ సార్. దినకర్ బాబు గారు శాట్స్ ఎండి. ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ని ఒక దేశంలోనే స్పోర్ట్స్ క్యాపిటల్గా మలిచారు. ఆయన స్వయంగా రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ చూసేందుకు ఇవాళే బయలుదేరి వెళ్తున్నారు. సమయం లేకపోయినప్పటికీ కూడా మన ఎడిటర్ గారు విజయ్ గారు స్వయంగా వారి ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు, కొంచెం హాఫ్ అన్ అవర్ టైం తీసుకురామని. మన నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇవాళ అయితే ఒలింపిక్స్ గురించి మనకి తెలియందేమీ లేదు. ఒలింపిక్స్ గురించి మనకు తెలియందేమీ లేదు. ఏథెన్స్లో స్టార్ట్ అయ్యి 120 సంవత్సరాల్లో 31st ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ అంటారు. అయితే 75 లక్షల టికెట్ల అమ్మకానికి పెట్టారు. అక్కడ 5 లక్షల మంది క్రీడా ప్రేక్షకులు రియో బ్రెజిల్కి వచ్చేందుకు సన్నాహం చేసుకుంటున్నారు. అలాగే 77,277 కోట్ల రూపాయలు దీనికి వ్యయంగా అనుకుంటున్నారు. దీంట్లో మన భారతదేశం చూసుకుంటే 23 సార్లు పాల్గొంటే 26 మెడల్స్ వచ్చాయి. అందులో కేవలం హాకీలోనే 15 మెడల్స్ వచ్చాయి. తక్కిన 11లో వ్యక్తిగత విభాగంలో ఈసారి పథకాధికారిగా ఉన్నటువంటి అభినవ్ బింద్రా ఒక గోల్డ్ తీసుకున్నారు. బింద్రా తప్పించి వేరే ఎవరికి కూడా వ్యక్తిగత విషయంలో ఎక్కడ కూడా గోల్డ్ రాలేదు. మరి 2016 ఈ రియోలో జరుగుతున్న దాంట్లోనే సరే అభినవ్ బింద్రాతో పాటు ఇంకెవరైనా తెచ్చుకుంటారో చూడాలి. అయితే త్రుటిలో నిన్న మనకి మెడల్ కోల్పోవడం జరిగింది. అయితే మనతోటి ఈ రియో ఒలింపిక్స్ గురించి వెళ్తున్నటువంటి మన గెస్ట్ ఇవాళ దినకర్ బాబు గారు, శాట్స్ ఎండి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇంకా విషయాలు తెలుసుకున్నాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒలింపిక్స్కి వెళ్తున్నారు, చూడబోతున్నారు. ప్రతి ఒలింపిక్స్ కూడా ఒక క్రీడాకారులకు ఒక ఛాలెంజ్ లాంటిదండి. మరి భారతదేశం యొక్క టీం మొత్తం కూడా మన దగ్గర నుంచి భారతదేశంలో ఈసారి 122 మంది స్ట్రాంగ్ కాంటింజెంట్. గతంతో లండన్ ఒలింపిక్స్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ మొత్తంలో మరి బాగా హార్డ్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరూ క్యాంప్స్లో ఉండి ఎంతో బాగా ట్రైన్ అయ్యి షూటింగ్లో అయితేనేమి, రెస్లింగ్లో అయితేనేమి, బ్యాడ్మింటన్లో అయితేనేమి, టెన్నిస్లో అయితేనేమి, అథ్లెటిక్స్లో అయితేనేమి, ఇంకా అనేక క్రీడా అంశాల్లో కూడా క్రీడాకారులు బాగా ట్రైనింగ్ పొందారు. మీరన్నట్లు టార్గెట్ ఒలింపిక్ పోడియం అనేది భారత ప్రభుత్వం తయారు చేసింది. భారత ప్రభుత్వం చేసిన ఈ దీంట్లో మరి బ్యాడ్మింటన్ కానీ అందరి క్రీడాకారులకు చాలామందికి అన్ని అంశాల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ప్రతి 4 సంవత్సరాలకు జరిగే ఇంత మంచి ఎన్నో దేశాలు, బహుశా ప్రపంచంలోనే ఏ ఈవెంట్లో కూడా 200 పైచిలకు దేశాలు పాల్గొనడం అనేది జరగదు. మరి ఒలింపిక్స్కు అంత విశిష్టత ఉంది. అటువంటి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారతీయ టీంకి అందరికీ కూడా నేను భారత్ టీవీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనకు ఒలింపిక్స్ ప్రారంభమైన 4వ రోజు ఈరోజు. దాంట్లో కొన్ని అంశాల్లో ఆర్చరీలో, షూటింగ్లో, టెన్నిస్లో కూడా భారత జట్లు పాల్గొన్నాయి. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కొంత అభినవ్ బింద్రా గారు గతంలో గోల్డ్ మెడల్ గెలిచారు. ఈసారి మరి 0.5 పాయింట్స్లో ఆయన త్రుటిలో చేజారింది, బ్రాంజ్. మరి ఇంకాను మనకు అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి లెట్ us విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఇండియన్ టీమ్. అయితే
ఈ కంట్రీస్ చూస్తే 206 దేశాలు పోటీ పడుతున్నాయి ఎండి గారు. దీంట్లో వేరే ఏ గేమ్ కూడా ఇంత ఇంపార్టెన్స్ లేదు. 28 క్రీడలు ఉన్నాయి, 306 పథకాలు ఉన్నాయి, 37 వేదికలు ఉన్నాయి. అయితే ఈ 37 వేదికల్లో మీరు ఏ వేదికలు చూసేందుకు వెళ్తున్నారు, ఏ సిటీస్కి వెళ్తున్నారు? దాంట్లో మీరు మెయిన్గా రియో ఒలింపిక్స్లోనే కొన్ని వేదికలు ఉన్నాయండి. ముఖ్యంగా 4 వేదికలు ఉన్నాయి. ఆ 4 వేదికల్లో స్విమ్మింగ్ ఒక వేదిక. అన్నీ కూడా దాదాపు అక్కడే బ్రెజిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి మరకానా స్టేడియం మెయిన్ ఇంపార్టెంట్ స్టేడియము. దాంట్లో మరి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ మరియు కొన్ని ఫుట్బాల్ మ్యాచెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మరి ఆతిథ్యం ఇచ్చే దేశం బ్రెజిల్ ఒక భారతదేశంలాగా ఒక డెవలపింగ్ కంట్రీ. అక్కడున్న అన్ని స్టేడియంలు కూడా ఏ విధంగా నిర్మాణం జరిగింది, 2009లో వీరు ఎప్పుడైతే ఆతిథ్యం స్వీకరించారో అప్పటి నుంచి కూడా ఎకానమీ పుంజుకొని బాగా బ్రెజిల్ తొందరగా నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలకు మరి ఈ మధ్యలోనే కొంత వాళ్ళ యొక్క రాజకీయ అనిశ్చితి వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవము. అది మనము ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఈ విధంగా మరి ఒలింపిక్ క్రీడల నిర్వహణ అనేది చాలా గొప్ప విషయము. అయినప్పటికీ బ్రెజిల్ ఎంతో ముందుకొచ్చి ఇది నిర్వహిస్తుంది. ఇక్కడ ఉన్న క్రీడాంశాలను అన్నిటినీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాటిని పోల్చుకొని ఏ విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తీసుకురావాలని చెప్పి మరి బృందము, దీంట్లో క్రీడల శాఖ మంత్రి గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, అడ్వైజర్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మేమున్నాము. ఇవన్నీ కూడా మరి చూసి భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కడైతే ఒలింపిక్ క్రీడలకు మనము తీసుకుంటామో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, అప్పుడు దీని యొక్క అంటే ప్రాముఖ్యత తప్పకుండా హైదరాబాద్ విల్ బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ సిటీస్. మరి దీన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కూడా హ్యాపెనింగ్ సిటీ లాగా డెవలప్ చేద్దామని భావిస్తున్న తరుణంలో ఒలింపిక్స్ కోసము మనం ఎప్పుడైతే బిడ్ చేస్తామో అప్పుడు ఇవన్నీ అంశాలు కూడా వస్తాయి. ఈ అంశాల మీద మనం తప్పకుండా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే మనము నాణ్యత ప్రమాణాలు పెంచి అందరికీ మరి క్రీడాకారులకు కానీ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ప్రేక్షకులకు కానీ బాగా ఉండేటట్లు స్టేడియంలను తీర్చిదిద్దాలనేది ఒక అంశం. అయితే మన ఈ మధ్య ముగిసిన సెయిలింగ్ కాంపిటీషన్స్లో మంత్రి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి హైదరాబాద్ విల్ బి ది డెస్టినేషన్ ఫర్ ఒలింపిక్స్ వన్ డే, 2028 కాకపోయినా 2032 అయినా సరే ఇండియాకు వస్తే హైదరాబాద్కు మటుకు కంపల్సరీగా ఒలింపిక్ గేమ్ రావాల్సిందే అని చెప్పారు. దానికి కంటిన్యూటీగా మీ ఒక బృందం వెళ్తున్నారు ఇక్కడి నుంచి స్టడీ చేసేందుకు. అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లాజిస్టిక్స్ చూస్తారా? స్టేడియము, కన్స్ట్రక్షను, అవన్నీ కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏది చూసేందుకు వెళ్తున్నారండి? మనకి అంటే మొత్తం నిర్వహణనే ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే ఇది ఒక్క రోజులో కొన్ని రోజుల్లో అయ్యేది కాదు. కానీ అంటే బహుశా వాళ్ళ యొక్క మొత్తం దేశంలో ఒక ఒలింపిక్స్ జరగాలి అని అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎన్ని కమిటీలు వేశారు, ఆ కమిటీలలో ఎంతమంది ఉన్నారు, వారు ఏ అంశాలు చూశారు, దీంట్లో అంతా ఇట్ ఈజ్ ఎ టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. దీంట్లో తప్పకుండా స్టేడియంల యొక్క కన్స్ట్రక్షన్ ఉంటుంది, స్టేడియంల యొక్క నిర్వహణ ఉంటుంది, స్టేడియంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పెట్టారా, స్టేడియంస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్ని అంశాలు కూడా అక్కడ ఉంచారా లేదా అనేది ఒక ఎత్తు అయితే, మరి నిర్వహణ, వాళ్ళ యొక్క ట్రైనింగ్కు కావాల్సిన ఫెసిలిటీసు, డైనింగ్, వాళ్ళు ఉండేటందుకు వసతి, ఇవన్నీ కూడా ఇంకొక ఎత్తండి. తప్పకుండా అవన్నీ కూడా చూడడానికే వెళ్తున్నాము. బహుశా మరి ఈ టైంలో వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దాన్ని మనం ఇక్కడ స్టడీ చేసి మళ్ళీ మీరు అన్నట్లు 2028కి కానీ 2032కి కానీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, ఆనరబుల్ కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కానీ చెప్పినట్లు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ స్పోర్ట్స్ హబ్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా
ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తే ఏ విధంగా ఉండాలి అనేది మేము స్టడీ చేసి గవర్నమెంట్కు తెలియజేస్తాం. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కొన్ని మ్యాచ్లు కూడా చూడబోతున్నారు. అయితే మనకి ప్రౌడ్గా చెప్పినది ఏంటంటే తెలంగాణ నుంచి విశేషంగా హైదరాబాద్ నుంచి ఒక 6-7 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆల్మోస్ట్ దాంట్లో ఒక సానియా మిర్జా తప్పించి వేరే వాళ్ళు ఎవరు ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. 11th నుంచి స్టార్ట్ అవుతుంది. గగన్ నారంగ్ ఒక 10 మీటర్స్లో చేసినప్పటికీ కూడా వీళ్ళ మ్యాచ్లు మీరు చూసేందుకు వెళ్తున్నారా? అంటే మనకి సింధు కానీ, సైనా నెహ్వాల్ కానీ, లేకపోతే శ్రీకాంత్ కానీ, పృథ్వీరెడ్డి, జ్వాల, అశ్విని వీళ్ళందరూ ఆడుతున్నారు కదా, ఆ మ్యాచ్ల దగ్గరికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఉందండి. ఒలింపిక్స్కు వెళ్ళేది వ్యక్తిగత క్రీడాకారుల యొక్క ప్రతిభ కానీ, వ్యక్తిగత క్రీడాకారులు పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్లో కానీ, అట్లాగే టీమ్ ఈవెంట్స్లో ఇండియా ఎక్కడైతే బాగా ఉందో హాకీ, బాక్సింగ్ ఇటువంటివన్నీ కూడా తప్పకుండా చూడాలని చెప్పి టీము టికెట్స్ కొన్ని బుక్ చేసుకున్నాము. ఈ విధంగా మీరన్నట్టు 11వ తారీఖు నుంచి ఇప్పటివరకే షూటింగ్ మరియు ఆర్చరీలో కొంతమంది క్రీడాకారులు భారతీయ దేశం నుంచి పాల్గొన్నప్పటికీ మిగతా క్రీడాకారులు చాలామంది ఉన్నారు. మన 11వ తారీఖు నుంచి ఆగస్ట్ నుంచి వీళ్ళందరూ ఎక్కడెక్కడైతే ఏ ఈవెంట్స్లో పాల్గొంటున్నారో ఆ ఈవెంట్స్ చూసే అవకాశం మాకుంది. మీరు చెప్పినట్లు సైనా నెహ్వాల్ మరియు గగన్ నారంగ్, సానియా మిర్జా హైదరాబాద్ నుంచి చాలా ప్రాతినిధ్యం, భారతదేశంలోనే వీళ్ళు తమకంటూ ఒక మంచి స్థానం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, పివి సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప మరియు సుమిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మంచి ప్రతిభతోటి, మంచి కిదాంబి శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా మంచి ధీటైన పోటీని ఇచ్చి భారతదేశానికి ఒక మెడల్ హోప్ లాగా ఉన్నారు. ఇవన్నీ కూడా తిలకించి, ఇవన్నీ కూడా చూసి మరి వారిని ప్రోత్సహించడానికి, వారిని మోటివేట్ చేయడానికి మా టీము ఉందండి. ఎండి గారు, మీరు విశేషంగా ఎండిగా వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ చాలా బిజీ అయిపోయింది, రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. మన స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది, సెయిలింగ్ చూసాము, ఈవెంట్స్ నేషనల్ టేబుల్ టెన్నిస్ జరిగింది, ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. మీరు చాలా బిజీ అయిపోయారు, మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద సిటీ మీరు. అయితే ఈ రియో ఒలింపిక్స్ మీరు చూసి వచ్చిన తర్వాత స్ఫూర్తిగా ఇటువంటి అకాడమీస్ ఏమైనా, అంటే ఆర్చరీ కానీ దాంట్లో కానీ ఏమైనా చెప్పగలుగుతారా? చాలా మంచి టాపిక్ అండి ఇది. తప్పకుండా, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్. కేవలం కొద్ది కాలంలోనే ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ను డెవలప్ చేయాలని, హైదరాబాద్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకొని ఒక స్పోర్ట్స్ హబ్ను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ మధ్యనే గవర్నమెంట్ కొత్తగా 2 కొత్త గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకొచ్చింది. దాంట్లో మంచి ప్రతిభ కనబరిచిన వివిధ అంశాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితేనేమి, జోనల్ స్థాయిలో అయితేనేమి, నేషనల్ స్థాయిలో అయితేనేమి, అంతర్జాతీయ స్థాయిలో అయితేనేమి, ఎక్కడైతే మన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారో వాళ్ళకందరికీ ఇన్సెంటివ్స్ బాగా పెంచడం జరిగింది. ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా మోటివేట్ అయి క్రీడలను ఎక్కువ కాన్సన్ట్రేషన్తో, ఎక్కువ మోటివేషన్తో టేకప్ చేసే అవకాశం ఉంది. ఇట్స్ ఏ క్యారియర్ ఆప్షన్ ఆల్సో. ఇది ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇప్పుడు ఒక సెంటర్ను ప్రారంభించాము. దీనికి ఒక సెంటర్ను, ఆర్చరీ సెంటర్ను చేయబోతున్నాము. ఇదే కాకుండా మరి మంచి టాలెంట్ బ్యాడ్మింటన్లో ఉంది, టెన్నిస్లో ఉంది, కబడ్డీలో ఉంది. ఇలాగా 29 క్రీడల్లో ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడలు అన్నిట్లో కాకుండా ముందుగా మన అబ్బాయిలు ఎవరైతే యంగ్ ప్రామిసింగ్ ఉన్నారో, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళందరి కోసం కూడా ఈ అకాడమీస్ అనేది రివైవల్ చేద్దాం. గతంలో కొన్ని ఉండేవి వాలీబాల్కు, అది ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మరియు అకాడమీలు అన్నీ కూడా క్రియేట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంచి కృతనిశ్చయంతో ఉంది. ఈ మధ్యనే క్రీడల శాఖ మంత్రులు కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ కూడా క్రీడల యొక్క మన ఎవరైతే ప్రామిసింగ్ ఉన్నారో తప్పకుండా వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని. అదొక్కటే కాదు, ఈవెన్ ప్రిపరేషన్ స్థాయిలో కూడా, ప్రిపరేషన్ స్థాయిలో ఒక క్యాంప్ లైక్ అప్రోచ్, క్యాంప్ పెట్టేసి ఆ క్యాంపుకు కావాల్సిన అన్ని సదుపాయాలు
ఈ అసోసియేషన్స్ మన ఫెడరేషన్స్ కానీ మన స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కానీ టేకప్ చేయబోయే అన్ని రకాల బ్యాడ్మింటన్లో అయితేనేమి, అథ్లెటిక్స్లో అయితేనేమి, స్విమ్మింగ్లో అయితేనేమి వివిధ కాంపిటీషన్స్ చేసి జూనియర్, సబ్ జూనియర్ అండ్ సీనియర్ స్థాయిలో కాంపిటీషన్స్ చేసి ఈ కాంపిటీషన్లో ప్రామిసింగ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి ఎవరైతే క్యాంప్స్కి వెళ్తున్నారో డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ, జోనల్ స్థాయిలో కానీ, నేషనల్ స్థాయిలో కానీ, మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు క్యాంప్స్కు కావాల్సిన అన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళ టీఏడిఏ గణనీయంగా పెంచడం జరిగింది. ఇదొకటే కాదు, వాళ్లకు మెస్ అలవెన్స్ కూడా పెంచాము. మరి దీంతో గతంతో పోలిస్తే ఈ యొక్క క్రీడల పట్ల మరి ఎక్కువ ఆసక్తి ఉండి మనం ప్రత్యేకంగా బ్యాడ్మింటన్లో కానీ, టెన్నిస్లో కానీ, మరి అథ్లెటిక్స్లో కానీ, కబడ్డీలో కానీ, ఆర్చరీలో కానీ, స్విమ్మింగ్లో కానీ, సెయిలింగ్లో ముఖ్యంగా ఈ మధ్యనే చూసాము. మరి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే నేషనల్ ఛాంపియన్షిప్స్ 2 చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత బెంగళూరులోను, చెన్నైలోను ఈ మధ్యనే సెయిలింగ్ కాంపిటీషన్స్లో మన వాళ్ళు చాలా మెడల్స్ సాధించి ఫస్ట్ రావడం జరిగింది. ఆర్చరీ విషయం అయితే కొత్తగా ఆర్చరీ ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఆల్రెడీ తెలంగాణకు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉందండి హకీంపేటలో. ఆ హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఒకటే నినాదంతో క్యాచ్ దెమ్ యంగ్ అండ్ టీచ్ దెమ్ రైట్ అనే పాలసీలో మనము క్రీడాంశాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. సిలబస్ అది కూడా వాళ్ళు అక్కడే ఉండి రెసిడెన్షియల్ ప్రోగ్రాము, వాళ్ళు అక్కడే ఉండి కోచ్ల యొక్క ట్రైనింగ్ షెడ్యూల్లో ఉంటారు. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోచింగ్ అనేది చాలా ట్రైనింగ్ అనేది చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ అంశాల్లో ముందున్నారు, ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ అంశాల్లో మధ్యస్థంగా ఉన్నారు, ఇది టెస్ట్ చేసి ఆ కోచెస్ అన్నీ కూడా ఒక డైలీ షెడ్యూల్ లాగా తయారు చేసి వాళ్లకు ప్రతి నెల కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు మన దగ్గర ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ కార్డును బట్టి వాళ్ళు ఎంత టైమింగ్ చేశారు, ఎంత అచీవ్ చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళు నేషనల్ స్థాయికి వస్తున్నారా లేదా, లేక జూనియర్ మన డిస్ట్రిక్ట్ స్థాయిలోనే ఉన్నారా, వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ద్వారా, ఏ విధమైన ట్రైనింగ్ ద్వారా, ఏ విధమైన మన తర్ఫీద్ ద్వారా వాళ్ళకు బాగా షెడ్యూలు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేయడానికి మరి పెట్టబోతున్నాము. మీరు అంటున్నట్టు అకాడమీస్ కూడా రివైవ్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. ఈ అకాడమీస్ ఎప్పుడైతే మనం పెడతామో కోచ్లు కూడా ఎక్కువ మంది కావాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఎన్ఐఎస్ ట్రైన్డ్ ఉన్న కోచెస్, డిప్లొమా ఉన్న కోచెస్ తక్కువ మంది ఉన్నారు. ఇవే కాకుండా 6 వీక్స్ సర్టిఫికెట్ కోర్స్ అనేది ఒకటి పెట్టాము. దీంట్లో చాలామంది వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ 6 వీక్స్ సర్టిఫికెట్ కోర్స్ తీసుకున్నారు. మనం ఎప్పుడైతే ఈ 6 వీక్స్ సర్టిఫికెట్ కోర్సు కూడా రికగ్నైజ్ చేస్తామో కొంత మేరకు కోచ్లను మనము తీసుకొని వాళ్ళ ద్వారా మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సాయి కోచెస్ శాట్ వాళ్ళు వాడుకుంటున్నారండి, ఇంతకుముందు ఉండేవాళ్ళు? అవునండి, సాయి కోచెస్తో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, MOU. దాంట్లో కూడా మానిటరింగ్ కమిటీకి నేనే చైర్మన్గా ఉన్నాను. అయితే సాయి సెంటర్ హైదరాబాద్లో, సికింద్రాబాద్ సెంటర్ను మేమే మా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నాము. వారికి ఒక డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ బి ట్రైన్డ్ అండర్ దెమ్. దాంట్లో ముఖ్యంగా హ్యాండ్బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ మరియు ఆర్చరీ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో పాటుగా వాళ్ళ కోచెస్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ జనరల్ని కూడా మేము ఈ మధ్యనే అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా మంచిగా స్పందించి స్విమ్మింగ్లో మీరు డే బోర్డింగ్ పెట్టుకోవచ్చు, బాక్సింగ్లో కూడా కొంత మెరుగైన మెటీరియల్ ఇచ్చేసి బాక్సింగ్కు, ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి కానీ న్యూ సిటీ నుంచి కానీ బాక్సింగ్కు మంచి ఆదరణ ఉంది, వారికి కూడా కోచెస్ను ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా ఒక ట్రైనింగ్ అకాడమీ లాగా ఆర్చరీలోను, మరి వాలీబాల్లోను, ఇంకా మిగతా కబడ్డీలోను, మన భారతదేశం దేంట్లో అయితే స్ట్రాంగ్గా ఉందో సెయిలింగ్లోను, వీటిలో ఎక్కువ మెడల్స్ ఉన్నాయి.
వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి మన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను కూడా తయారు చేసి వాళ్ళను ఫ్యూచర్ మెయిన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో తయారు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న క్రీడాకారులు కానీ లేకపోతే వేరే అసోసియేషన్ జరుగుతుంది, మీరు స్పాట్ చేసిన కొన్ని గేమ్స్ మీరు చెప్పిన దాంట్లో టాప్ 4 or 5 ప్లేయర్స్ తీసుకుని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ గురించి అని, ఇండోర్ గేమ్స్ అయితే షటిల్ కానీ లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ యూ కెన్ సెండ్ దెమ్ టు చైనా ఫర్ 21 days ప్రోగ్రామ్, ఇటువంటిది ఏమైనా ఫ్యూచర్లో చేసే అవకాశాలు ఉన్నాయండి జస్ట్ టు ట్రైన్? తప్పకుండా ఉందండి. ఆల్రెడీ నేను చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వము కొంత సాయితో కానీ మిగతా భారతదేశంలో మరి పటియాలాతో కానీ లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్తో కానీ మేము ఒక అక్కడికి వెళ్ళి చూసి మీరు అంటున్నట్టు ఫ్యూచర్లో తయారయ్యే వాళ్ళని అందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్లకు ఇంకా బాగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. మరి అది త్వరలోనే మేము దాని యొక్క మార్గదర్శకాలు కూడా తయారు చేద్దాము. తయారు చేసిన తర్వాత ఎక్కువ మెడల్ ప్రాస్పెక్ట్స్, ఎక్కువ ఆసక్తి, ఎక్కువ మన డైట్ ఇవన్నీ కూడా ఎక్కడ కరెక్ట్ డైట్లో ఇవన్నీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి రియల్గా వేరే అంటే ఫారెన్ కోచెస్ను కూడా ఇక్కడికి పిలవడమా లేకపోతే ఇక్కడ క్రీడాకారులను అక్కడ పంపించడమా అనే దాని మీద ఇంకా కొంత మేము ట్రైనింగ్ చేయాల్సి ఉంది. ఇంకా కొద్దిగా మేము దానికి తయారవుతున్నాము. బహుశా అది ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ దాలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒలింపిక్స్ వెళ్ళొచ్చిన తర్వాత దాని యొక్క అప్రైజల్ అంతా కూడా మనం గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్లో ఇంకా కూడా ఎవరైతే బాగా మంచి కోచెస్, ఇప్పుడు ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది మన క్రీడాకారులు ఉన్నారు, గగన్ నారంగ్ గారు ఉన్నారు, అట్లాగే గోపీచంద్ గారు ఉన్నారు, చాలామంది వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకొని మరి క్రీడల శాఖ ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ యొక్క ప్రణాళికను ఎప్పుడైతే మేము సిద్ధం చేస్తామో అప్పుడు రిటైర్డ్ కోచెస్ యొక్క దోజ్ హు ఆర్ విల్లింగ్ అండ్ అటువంటి యొక్క వాళ్ళ ఇది కూడా మేము హెల్ప్ కూడా తీసుకుంటాము. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆల్రెడీ ఈ దిశలో ఒకటి తయారు చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము అలాగే చేయాలని చెప్పి అనుకుంటున్నాము. మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు కార్పొరేట్స్ చాలా ఉన్నాయి. మొత్తం భారతదేశంలోనే ఐటీ హబ్, ఐటీ హెడ్ క్వార్టర్స్గా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు మరి ఒక ఇనిషియేటివ్ తీసుకుని కార్పొరేట్ సెక్టర్ని కనుక మీరు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఒక్కొక్కరు ఒక అకాడమీని, సో దట్ ఫండ్ ఆల్సో విల్ బి వెరీ ఈజీ. కార్పొరేట్ కల్చర్లో ఏమైనా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకైతే లేదండి. ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కొంత డబ్బు గవర్నమెంట్కు ఇవ్వాలి. దాంట్లో అది అన్నిటికీ పనికొస్తుంది. క్రీడలకు కూడా కొంత శాతం కేటాయించాలని చెప్పి మేము అడిగాము. దానికి ఇంకా ఆ మార్గదర్శకాలు కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా ఫైనల్గా కాలేదు. బట్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఓపెనింగ్ యాక్చువల్లీ. ఇది తప్పకుండా కార్పొరేట్స్ ముందుకు వస్తే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే, అంటే ఇప్పటి వరకు వాళ్ళు వారంతకు వారు కొంతమంది క్రీడాకారులను అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి మంచి నేషనల్ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొని రావడం జరిగింది. మరి మనది యాక్చువల్గా జియోగ్రాఫికల్గా కొంత ఉష్ణ ప్రాంతం అయినప్పటికీ క్రీడల పట్ల ఈ మధ్యనే ఒక క్యారియర్ ఆప్షన్ లాగా మనకు ఈ ఒక గత 10 సంవత్సరాల నుంచే క్యారియర్ ఆప్షన్ లాగా వచ్చింది. అంతకుముందు ఇండివిజువల్ బ్రిలియంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. మీరు చెప్పినట్లు మేము కార్పొరేట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. అయితే గవర్నమెంట్ కూడా ఈ మధ్యనే మేము ఒక క్యాచ్ దెమ్ యంగ్ అని ఇప్పుడు చెప్పినట్లు మేము ఒక టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి కార్పొరేట్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా తీసుకుంటాము. మేము కూడా చాలామందితో టచ్లో ఉన్నాము. వాళ్ళు ఈ యొక్క మన క్యాచ్ దెమ్ యంగ్ పాలసీలో ఈ టాలెంట్ హంట్లో డిఫరెంట్ స్కూల్స్కి వెళ్తున్నాం. కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నాము, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నాము. మొన్ననే మేము గగన్ నారంగ్ అండ్ శాట్స్ షూటింగ్ అకాడమీ అని పేరుతోటి BHELలో ఒక టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ టాలెంట్ హంట్లో ఎవరైతే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఆ క్రీడకు సంబంధించి ఎవరైతే మంచి ప్రతిభ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తాము.
వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకందరికీ కూడా మా షూటింగ్ అకాడమీలో కానీ మా యొక్క ట్రైనింగ్ ఫెసిలిటీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది రాబో కాలంలో అంటే 2017, 2018 లోపు ప్రతి క్రీడలో అట్లీస్ట్ ఒక 10 క్రీడల్లో దాదాపు ఒక 100 మందిని ఒక టాప్ 100ను తయారు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. దీనికి కార్పొరేట్ సహాయం కూడా తీసుకుంటాము, అలాగే సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయం తీసుకుంటాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక పర్ఫార్మెన్స్కి వస్తే ఎండి గారు, మనకి దీపా పరాంకర్ చూసాం మనం జిమ్నాస్టిక్స్లో రిఫ్రెషింగ్గా. ఇప్పటివరకు మెడల్స్ రాకపోయినప్పటికీ భారతదేశానికి, బట్ హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ రిఫ్రెషింగ్. ఫస్ట్ ప్లేయర్, ఉమెన్ ప్లేయరు అసలు జిమ్నాస్టిక్స్లో రావడమే కాకుండా ఫైనల్స్కి రావడం జరిగింది. 14th నాడు ఫైనల్స్ ఉంది. షీ ఈజ్ ఎ మెడల్ ప్రాస్పెక్ట్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ జిమ్నాస్టిక్స్ ఇన్ ద కంట్రీ ఇన్ జనరల్? అబ్సల్యూట్లీ అండి. జిమ్నాస్టిక్స్కు చాలా చిన్నప్పటి నుంచే ట్రైనింగ్. మనము ప్రపంచ దేశాల యొక్క ట్రైనింగ్ షెడ్యూల్ చూసినట్లయితే ఇది పాశ్చాత్య దేశాలు మనకంటే ముందున్నాయి. అయినప్పటికీ కూడా మనకున్న వసతులతో, మనకున్న ట్రైనింగ్ షెడ్యూల్స్తో మనము వీఆర్ కంపేరింగ్ టు విత్ వెస్టర్న్ నేషన్స్. అంటే అది చాలా గొప్ప మన క్రీడాకారుల యొక్క దీక్ష, వాళ్ళ యొక్క ట్రైనింగ్కు మనము గర్వపడాలి. ఇంకా వాళ్ళు రిథమిక్ జిమ్నాస్టిక్స్లో కానీ, మన అన్ఈవెన్ బార్స్లో కానీ, వాల్ట్లో కానీ, మరి ఇప్పుడు మీరు చెప్పినట్లు దీపా చరిత్రని సృష్టించింది. దీపా కర్మాకర్ ఆమె ఎంతో కష్టపడి మరి ఇప్పుడు ఒలింపిక్స్కు రీచ్ కావడము, జిమ్నాస్టిక్స్ లాంటి క్రీడ భారతదేశంలో ఇంత ప్రాచుర్యం పొందడానికి సహాయం చేసి ఇంకా ఇప్పుడు ఒలింపిక్స్లో వారు మెడల్ గెలిస్తే మనందరికీ కూడా అది గర్వకారణము. అటువంటి దీపా కర్మాకర్ను స్ఫూర్తిగా తీసుకొని జిమ్నాస్టిక్స్లో మన వాళ్ళు కూడా మన ఎల్బీ స్టేడియంలో కానీ, సరూర్ నగర్ స్టేడియంలో కానీ, గచ్చిబౌలి స్టేడియంలో కానీ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లోనే కాక మరి డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా ఎక్కడైతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తామో అక్కడ పిల్లలను తీసుకొని వీళ్ళు టాలెంట్ హంట్ కింద వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్లు కొంత కోచెస్ కొరత ఉంది కాబట్టి ముందుగా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్స్కు మనం వెళ్దామని అనుకుంటున్నాము. ఇది కూడా మేము త్వరలోనే ఈ సంవత్సరం బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మనకి 2012 లండన్ ఒలింపిక్స్లో 10 మెడల్స్ వచ్చాయండి. మనకి అంత ముందర 2008లో 3 వచ్చాయి. మనకి టోటల్గా 26లో సగం లాస్ట్ 2 ఒలింపిక్స్లో వచ్చాయి. 2016 మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్ని మెడల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టుడే ఇండియా ఈజ్ ప్లేయింగ్ అర్జెంటీనా ఇన్ ద మెన్స్ అంటే మన మెడల్ ప్రాస్పెక్ట్లో. అండ్ ఆఫ్ కోర్స్ కృష్ణన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ 75 kgs బాక్సింగ్లో ఉన్న వాళ్ళు 2 ఇంపార్టెంట్ ఉన్నాయి మనకి మెడల్ ప్రాస్పెక్ట్స్లో. మీరు హౌ మెనీ ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే 10 వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి కూడా? తప్పకుండా ఉన్నాయండి. బ్యాడ్ లక్ ఏంటంటే మొన్న ఫస్ట్ 2-3 డేస్లో కొంత నిరాశ వచ్చింది. కానీ ఇంకా ఇప్పటికీ కూడా మన ఈవెంట్స్ చాలా ఉన్నాయి. గతంలో మీరు చెప్పినట్లు లండన్ ఒలింపిక్స్లో సింగిల్ డిజిట్లోనే ఉన్నాము. ఇప్పుడు దాన్ని డబుల్ డిజిట్ తీసుకురావాలని చెప్పి రన్ ఫర్ రియో అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వరకు అందరూ కూడా మరి వాళ్ళు ఉత్సాహపరిచి క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరిగింది. మన అందరి ఆశలు కూడా భారతదేశం ఇంత సెకండ్ మోస్ట్ పాపులస్ నేషన్ ఇన్ ద వరల్డ్ కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఒక మంచి అవకాశము. ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క సీరియస్గా తీసుకొని వాళ్ళు మన దేశానికి మెడల్స్ తెస్తారో అప్పుడే మరి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైతే వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా గెలిచిందో అప్పటి నుంచి క్రికెట్ యొక్క మోజు పెరిగింది. ఎప్పుడైతే పీటీ ఉషా వీళ్ళందరూ కూడా లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు, అంతకంటే ముందు కూడా భారతదేశంలో ఇండివిజువల్ బ్రిలియంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. హాకీ అయితే చెప్పనవసరం లేదు. మనము ఆస్ట్రోటర్ఫ్ వచ్చిన తర్వాత కూడా మన హాకీ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచారు. ఇప్పుడు కూడా మనము మళ్ళీ బాగా ట్రైనింగ్ చేశాము ఈసారి కూడా. తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్లోనే కాకుండా బ్యాడ్మింటన్ అటువంటి వాటిలో, బాక్సింగ్, రెస్లింగ్లో కాకుండా అథ్లెటిక్స్లోను మరియు టీమ్ ఈవెంట్స్లో హాకీ అటువంటి వాటిలో కూడా మనకు తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
మీరు అంటున్నట్లు డబుల్ డిజిట్స్ మెడల్ టాలీనే మన యొక్క ఇప్పుడు టార్గెట్ మరియు హోప్ కూడా. థ్యాంక్స్ ఎండి గారు, మా స్టూడియోకి పిలవగానే మీరు వచ్చారు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత్ టుడే వి విష్ యూ వెరీ హ్యాపీ జర్నీ, మోస్ట్ ప్రొడక్టివ్ జర్నీగా ఉండాలి. మీరు అక్కడ ఎంతో అధ్యయనం చేసి వచ్చిన తర్వాత మొత్తం భారతదేశానికే మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఎక్స్పోజర్ని కనుక పంచిపెడితే రేపు నుంచి రాబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ, కామన్వెల్త్లో కానీ, ఒలింపిక్స్లో కానీ క్రీడాకారులు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఎక్కువ పథకాలు తీసుకొచ్చి భారత మూవన్న జెండాని ఎగరేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ సార్ అండ్ ఎనర్జీ, అండ్ రియల్లీ వి విష్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత్ టుడే ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దట్ యూ విల్ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ మెడల్స్ మీతో పాటు. థ్యాంక్ యూ సార్. భారత్ టుడేకు ప్రేక్షకులకు మరియు క్రీడాకారులకు అందరికీ భారత్ టుడే తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది మనకి దినకర్ బాబు గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎండి. ఆయన ఇవాళ రియో ఒలింపిక్స్ బయలుదేరి వెళ్తున్నారు. నిజంగా చాలా టైట్ టైం ఉన్నప్పటికీ కూడా మనం రిక్వెస్ట్ చేయగానే మరి ఇబ్బంది పడ్డప్పటికీ వచ్చారు. చాలా సంతోషం. క్రీడా విశేషాలు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి ఏం అధ్యయనం చేయబోతున్నారు మనకి చెప్పారు. ఒక చిన్న అవగాహన వచ్చింది అందరికీ కూడా. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికీ అసలు రియో ఒలింపిక్స్లో లాజిస్టిక్స్ ఏ విధంగా వర్కౌట్ చేశారని చెప్పి తప్పకుండా మళ్ళీ మన స్టూడియోలో ఒకసారి పంచుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇవాళ 2 ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతున్నాయి. నిన్న త్రుటిలో భారతదేశం జర్మనీతో ఓడిపోయింది. లాస్ట్ 3 సెకండ్స్లో కనుక గోల్ ఇవ్వకుండా ఉంటే డ్రా అయ్యేది బాగుండేది. బట్ టుడే దే ఆర్ ప్లేయింగ్ అగైన్స్ అర్జెంటీనా. తగినవన్నీ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. అర్జెంటీనా, థాయిలాండ్ ఉంది, స్పెయిన్ ఉంది, వీళ్ళతో ఆడాలి. హాకీ ఒక మెడల్ ప్రాస్పెక్ట్. అలాగే 75 kgsలో మనం విశాల్ కృష్ణ చూస్తున్నాము అండ్ ఈజ్ గోయింగ్ టు ప్లే టుడే. అండ్ దీప 14th నాడు మిడ్ నైట్ ఆడుతోంది. 15th ఇండిపెండెన్స్ డేకి మోస్ట్ ప్రాబబ్లీ షీ మైట్ గివ్ గోల్డెన్ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. దగ్గరుండి మన ఎండి గారిని ఆ పథకం కూడా సాధించి తీసుకురామని కోరుతూ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.